తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారండి. వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే. అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు. స్వామి నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. స్వామి శరణం. దండమయ్యప్ప. సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్ళుగా మనం సుమన్ టీవీలో రెగ్యులర్గా డిబేట్స్ ద్వారా కానీ మన వీడియోస్ కానీ షార్ట్స్ ద్వారా చాలామంది అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. వాస్తవానికి ఒక అవేర్నెస్ని సుమన్ టీవీ అయితే క్రియేట్ చేస్తుంది. అన్ని టీవీల్లోనూ వస్తున్నాయి. బట్ ద థింక్ ఏమంటే సుమన్ టీవీ ఇంకొంచెం ఒక మెరుగైనటువంటి ఒక స్టెప్గా ముందుకు తీసుకెళ్ళి పామర్లో సైతం కూడా రీచ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా గురుగారు మీరు సుమన్ టీవీలో ఇలా చెప్పారు కదా, మేము దాన్ని ఫాలో అయ్యాం అని నేనే చాలా విన్నవి ఉన్నాయి. మీకు జోహర్లు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను వాల్యుబుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి, కానీ ఈ పనికిరాని కామెంట్స్ ఇచ్చి మీరు పెట్టే కామెంట్ వల్ల భక్తులుగా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కొంతమందికి అదే పని. మీరు సూచనలు ఇంకేమైనా కొత్త ప్రశ్నలు ఏమైనా కావాలంటే అందులో పెడితే టీవీ వాళ్ళు, సుమన్ టీవీ యాజమాన్యం దాన్ని గుర్తించి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం చాలా తెలుసుకుంటాం. చల్లవయ్యప్ప. రైట్, సంతోషం అండి. సమయం ఇచ్చినందుకు ముందుగా మాల వేసుకున్నారా? ఇంకా కొంత సమయం ఉందా? ఇంకా ఉందండి సమయం. అంతే, అందరూ కూడాను ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షకు కార్తీక మాసం ప్రారంభమయ్యి మకర సంక్రాంతి వరకు ఉన్నారు. మనము ఇప్పుడిప్పుడే అయ్యప్ప స్వామి వ్యవస్థలంతా కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి సంవత్సరం మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం వార్షికోత్సవం కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణోత్సవానికి ముందు రోజు 8 నవంబర్ ఎప్పుడైనా మేము దీక్ష తీసుకుంటాం. మా బృందం అంతా కూడాను 18 జనవరి శబరిమలకి వెళ్తాము. ఇది ఆనవాయితీ అనమాట. కొన్ని ఏళ్ళుగా మా గురుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి చేతుల మీదుగానే మేము దీక్ష తీసుకుంటాం. మేము పోయి ఇంకొకరి దగ్గర పోయి మేము దీక్ష స్వయంగా తీసుకోవడం, ఇంకొకరికి ఇవ్వడం అంతా ఉండదు. ఇప్పటికీ మా గురుగారి గురువిని దైవమే. ఈ యొక్క అయ్యప్ప సమాజంలో ఉన్నటువంటి కాన్సెప్టే గురుస్వామి దైవమే అన్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు చూసారా. ఇప్పటికీ మేము మా గురువు గారి దగ్గరే మాల వేసుకుంటాం. వారికి అన్నప్రాశనం అయింది కూడా శబరిమలలోనే, వారి తాతగారికి అన్నప్రాశనం అయింది శబరిమలలోనే. అలాంటి మహానుభావులు మా తండ్రి గారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి చేతుల మీదుగానే మాల వేసుకుంటాం. చల్లమయ్యప్ప. ఇప్పుడు త్వరలో మాల వేసుకోబోతున్నారు. అయితే ముందుగా స్వామి దగ్గర నుంచే ప్రారంభిద్దాం. ప్రశ్నావళి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు స్వామి. అందులో భాగంగా ముందు అసలు అయ్యప్ప స్వామి వారి గురించి, ఆయన చిన్ముద్రలో ఉంటారు కదా, అది దేనికి అసలు నిదర్శనం? ఏం చెప్తుంది ముద్ర? ఈ యొక్క చిన్ముద్ర దీంట్లో ఉన్నటువంటి దాంట్లో గొప్ప ఏమంటే నీ యొక్క అహాన్ని నువ్వు అని చూపిస్తాను చూసారా, దాన్ని ఫస్ట్ మడత పెట్టు. ఇది స్వామి, ఆయనలో ఐక్యం చెయ్యి. త్రిమూర్తుల స్వరూపమైనటువంటి అయ్యప్పను మొక్కు. ఇలాంటి చిన్ముద్ర తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ చిన్ముద్ర రావడానికి ఒక ఎవిడెన్స్, ఇది వచ్చి నేనేదో చెప్పేశాను చూసేసుకున్నారు కాదు. ఎలా వచ్చింది? అపూర్వ శాస్త్రగా స్వామివారు బ్రహ్మచారిగా ఆ అవతారానికి ఆఖరి అవతారం 17వ అవతారంలో స్వామివారి బుగ్గ మీద చేతులు పెట్టుకొని ఒక చెయ్యిని ఇలా కింద పెట్టుకొని ఒక కాళ్ళు కింద పెట్టుకొని ఒక కాలుని పట్టబంధం వేసుకొని ఇలా బాధపడుతూ కూర్చున్నారట స్వామివారు. ఈ స్వామికి ఏం బాధ ఉంటుంది అని అంటే, జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు. జనరల్గా మహావిష్ణువు 2-3 అవతారాల్లో మోహిని అవతారం ఎత్తారు. కానీ స్వామివారు పుట్టడానికి ఉన్నటువంటి అవతారం శివుడు శక్తిని మాత్రమే ఆవహించుకుంటారు, మిగతా వాళ్ళు కారు. ఈ మనిషి అనే రాక్షసుని సంహరించే ఒక భావనలో అందరూ భక్తులందరూ కూడా దేవతలందరూ కూడా స్వామివారిని ప్రార్థన చేస్తే ఆ మహావిష్ణువు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక దీక్ష తీసుకుంటారు. పార్వతీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చెప్పారు? భానుమండల మధ్యస్థే భైరవి భగవాని అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆయన అన్న చెల్లెలు వాళ్ళు, అమ్మ నాకు శక్తి రూపం కావాలి, నిన్ను మోహించాలంటే ఒక శివుడు మాత్రమే ఉంటాడు, మిగతా స్త్రీలను శివుడు మోహించాడు, కాబట్టి నువ్వు నాలో ఆవాహనం రా, నేను మోహిని అవతారంగా మారుతాను అని చెప్పగానే వారి యొక్క కలయికలో మాత్రమే స్వామివారు జన్మించారు. ఓకే, ఇక్కడ మహావిష్ణువు ఎవరు? మోహిని. ఆ మహావిష్ణువు యొక్క భార్య ఎవరు? లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి అని
అందరూ స్వామివారి చింతాక్రాంతలే ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శ్లోకాలు చెప్తున్నారు, అవ్వట్లేదు. లాస్ట్కి అప్పయ్య దీక్షితులు వారు చెప్తున్నారు, దేవగురు వచ్చినటువంటి వారు, అంబేది గౌరీ మదమాశ్రయామి పత్తపితుర్వాతి అంతాం వసందు లక్ష్మీమతి చింతయంతం శాస్త్రానమిష్టం సకలార్థ సిద్ధి. అంబ గౌరీ వాళ్ళందరూ కూడా నా తల్లి సమానులే. అదే సమయంలో మోహిని అవతారంలో ఉన్నటువంటి నా మహావిష్ణు నా తల్లి, ఆమె యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వసందు లక్ష్మీ మది చింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ సిద్ధయ్య, ఈ యొక్క విషయాన్ని నేను తెలుసుకోవడానికి కోసం ఆ జన్మాంతం కలియుగంలో బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన అనగానే ఆ బుగ్గ మీద ఉన్న చెయ్యి ఆటోమేటిక్గా చిన్ముద్రగా మారిపోయింది. అర్థం అది. ఈ చిన్ముద్ర రావడానికి, చిన్ముద్ర మారడానికి కారణం స్వామివారి చింతాక్రాంతులే ఉన్నటువంటి స్వామివారు ఏమని ఉన్నారు, లక్ష్మీదేవి. అందుకే చూడండి, కలిలో ఈ అయ్యప్పని మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడాను కష్టకాలంలో ఉన్న వాళ్ళు కూడా దీక్ష తీసుకున్నారు. ఒక్కసారి ఆయన నామం పలికితే, ఆ దీక్ష తీసుకుంటే జీవితంలో అంతా అనుకుంటే వారు మాత్రమే కదా, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ మిత్రులందరూ కూడా ఏ ఒక్కరు కూడా చెడిపోయిన చరిత్ర లేదండి అయ్యప్ప దాంట్లో. ఎందుకంటే ఆయనే లక్ష్మీ ధ్యానంతో ఈ యొక్క యోగపీఠం, ఇది గర్భాలయంలో ఉన్నటువంటి యోగపీఠంలో శ్రీచక్ర యోగపీఠంలో ఈ 3 కలశాలు ఉన్నాయి చూసారా, ఈ కలశం కింద ఆ శ్రీచక్ర యోగపీఠం ఉంటుంది. దాని మీద స్వామివారు కూర్చొని చిన్ముద్రతో మనకు అనుగ్రహం ఇస్తున్నారు. అది చిన్ముద్ర అంటే శరణమయ్యప్ప. అది అసలైన రహస్యం. అహాన్ని వదిలి స్వామిలో ఐక్యం అవ్వాలి. నువ్వు అనే అహాన్ని వదిలేసి నాలో ఆ ఆత్మ పరమాత్మతో కలిసి ఉండండి. త్రిమూర్తి స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి వారిని చూసుకో, ఇటు పెట్టుకొని ఉంటారు, నా పాదాలకి నమస్కారం చెయ్యి. పాదాలే శరణం స్వామి. ఈ విధంగా ముందుగా ఇది తెలుసుకోవాలి స్వామి గురించి. గురుగారు, అయ్యప్ప స్వామి మాలధారణ బాహ్య జీవితంలో అసలు ఎలాంటి మార్పును తీసుకొస్తుంది? బంధాల్లో కావచ్చు, జీవించే విధానం కానీ మార్పు వస్తుందా? వస్తే ఎలాంటి మార్పు వస్తుంది? ఈ ప్రశ్ననే రాంగ్ ప్రశ్న. మార్పు వచ్చింది కాబట్టి అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. మార్పు కోసం దీక్ష తీసుకోలేదండి. అది చాలా మంది అపోహగా అనుకుంటారు. ఈ మాల్లో ఉన్నప్పుడు బాగుంటారు, తర్వాత ఇప్పేస్తే బాగులుగా అయిపోతారని. నో, మానవుల్లో పరివర్తన వచ్చింది స్వయం డిసిప్లిన్ కోసం తీసుకునే ఒక అద్భుతమైన దీక్షని ఇది అయ్యప్ప దీక్ష. ఇందులో కొన్ని మనం తీసుకుంటాము, కొన్ని గురువుల ద్వారా నేర్చుకుంటాము, కొన్ని సత్సంగం ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. ఇలా జరుగుతుంది. ఈ యొక్క దీక్ష అంటే ఓన్లీ నాట్ ఆధ్యాత్మికం, ఆరోగ్యం. ఈ యొక్క దీక్షలు మాత్రమే. ఎందుకంటే శీతల స్నానం, భూశయనం, ఏకభుక్తం ఇవన్నీ చేయడం వల్ల ఆరోగ్యం ఫస్ట్, అన్నిటికంటే ముందు ఆరోగ్యం చక్కబడుతుంది. పరుపు మీద పడుకుంటాం, కింద పడుకునేటప్పటికి భూమికి ఒక భూ ఆకర్షిత శక్తి ఉంటుంది. చిన్న బెడ్షీట్ ఏదో వేసుకొని కింద పడుకుంటాం. ఆ పడుకోగానే మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ అంతా కూడా అది సక్ చేసేస్తుంది. సో కావాల్సినటువంటి బ్యాడ్ ఎనర్జీని తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. భూమి ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది కదా, భూమి గుణమే ఇవ్వడం. సో నెగిటివ్ని తీసేసుకొని మట్టి బురదలో ఒడ్లు వేయగానే అది చెట్టుగా మారి బియ్యంగా వచ్చి కూరగాయలుగా వచ్చి